సాయి జిల్లా కదిరిలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. 150 మంది పోలీసులతో పెద్ద ఎత్తున డ్రోన్ కెమెరాస్తో కాటన్ సెర్చ్ చేపట్టారు. ఇక ఈ సోదాల్లో రికార్డులు లేని 65 బైక్లు 15 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత పట్టుబడ్డ వాహనదారులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ రోజు ఉదయం 5:30 నుంచి ఇప్పటి వరకు కూడా నిజాంవలి కాలనీ కదిరి టౌన్లో నాకాబందీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నాకాబందీలో డిఎస్పీ నేను, 2 సిఐలు, 7 మంది ఎస్ఐలు, దాదాపుగా 110 మంది సిబ్బంది పాల్గొనడం జరిగింది. అందరు సిబ్బంది అంతా కూడా బృందాలుగా ఏర్పడి ఎక్కడెక్కడైతే అనుమానాలు ఉన్నాయో వారి ఇళ్లన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే, మనం కదిరిలో గంజాయి కట్టడికి ఆల్రెడీ కొన్ని చర్యలు తీసుకుంటున్నాం. గంజాయి కట్టడిలో భాగంగానే ఈరోజు ఈ నిజాంవలి కాలనీలో చాలా అనుమానాస్పద ప్రాంతాల్లో సోదా చేయడం జరిగింది. ఈ సోదాల్లో భాగంగా సుమారు 65 వెహికల్స్, రికార్డు లేని 2 వీలర్స్, 15 ఆటోలు, ఒక ట్రాక్టర్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ రికార్డ్స్ అన్ని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా, అపరిచిత వ్యక్తుల నుంచి ఏదైనా 2 వీలర్స్ కొనడం కానీ లేకపోతే మార్టిగేజ్ కుదవ పెట్టుకోవడం కానీ చేయరాదు. ఎందుకంటే ఆ వెహికల్ వాళ్ళకి ఏ విధంగా వచ్చింది వాళ్ళకి తెలియదు. అందువల్ల ఈ కొన్నవారు ఇబ్బందులకు గురవుతారు.